నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జనసేనలోకి శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేరబోతున్నారా? ఆల్మోస్ట్ అలాంటి ఇండికేషన్స్ చాలా బలంగా వచ్చిన తర్వాత ఆయన హఠాత్తుగా రియాక్ట్ అయ్యారు. ఏమని? వెళ్ళాల్సిన అవసరం నాకేంటండి, నేనేదో మా అబ్బాయి ఆరోగ్యం బాగోలేక 15 రోజులుగా ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ ఉంటే ఇదేం ప్రశ్న, సందర్భ శుద్ధి లేదా మీకు అని చెప్పి ఆయన కూడా స్టేజ్ ఆర్టిస్టే, మన అంబటి రాంబాబు గారిలాగా మొదలు మంచి వాక్పటిమున్నవారు, అద్భుతమైన ఆరేటర్. సో అలా తిప్పేశారు, ఇట్లాగా ఒక్కసారి బాల్ని ఇట్లా స్పిన్ చేసినట్టు చేశారు. చేసి ఆ మాత్రం మీకు ఇది ఉండదా? ఓ పక్క మా అబ్బాయి ఆసుపత్రిలో ఉంటే 15 రోజులుగా అదేదో ఆ వ్యవహారాలు చూసుకుంటున్నాను, నాకేంటి అవసరం. వాస్తవంగా ఇన్ని ఎలక్షన్స్ అయిన తర్వాత శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. కానీ ఆముదాల వలస నియోజకవర్గానికి ఇన్ఛార్జిని వేరే వాళ్ళని వేశారు, చింతాడ రవికుమార్. అక్కడ ఈయనకి కాలిందిట, తమ్మినేని సీతారాం గారికి. సో అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నారు, దూరంగా ఉంటున్నారు పార్టీకి. సరే, అది అటు ఉంచితే ఈ ఆసుపత్రి ఎపిసోడ్ ఒకటి చెప్పారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఆయన జనసేనలోని కీలక నేతలతో మంత్రణాలు జరుపుతున్నారు. లైక్ అవంతి శ్రీనివాసరావు గారు అండ్ గ్రాంథి శ్రీనివాస్. వాళ్ళకంటే అక్కడ ఎంట్రీ ఉండకపోవచ్చు, తెలుగుదేశంలోకి వెళ్ళొచ్చు అనే సూచనలు వస్తున్నాయి. ఆయన బాగా అయితే ట్రై చేస్తున్నారు అవంతి గారు. బట్ వీళ్ళు అన్న మాటలు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, ఇంతకుముందు మాట్లాడినవన్నీ. తమ్మినేని సీతారాం అయితే స్పీకర్ స్థానంలో ఉండి ఆ స్థానంలో కూర్చున్నోళ్ళు మాట్లాడకూడని మాట్లాడి కూడా మాట్లాడేశారు. ఇవాళ వాళ్ళందరినీ క్షమించేయడానికి ఆయన యేసుప్రభు కాదు కదా అక్కడ ఉన్నది. ఒకవేళ ఆయన యేసుప్రభు క్షమించినా కిందుండే సువార్థికులు అంగీకరించరు కదా జనసేనలో. సో వాళ్ళు అంగీకరించకపోవచ్చు, జన సైన్యం అంగీకరించకపోవచ్చు. మరి ఈ క్రమంలో కరుణామయుడు ఎవరా అని చెప్పేసి అటు అవంతి, గ్రంథి వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు. ఆ కరుణామయుడు చంద్రబాబు గారు అయితే తమ్మినేని గారికి కూడా కరుణామయుడు చంద్రబాబే అవ్వాలి. ఎందుకంటే జనసేనలో ఈయన క్షమించి జనసేనలోకి ఆహ్వానించేంతటి ఔదార్యం చూపిస్తే జనసేనాని సైన్యం ఒప్పుకోదు. సైన్యం రగిలిపోతుంది ఈయన అన్న మాటలకి, ఈయన చేసిన చేష్టలకి. అలాగే వైసీపీలోనే ఉండాల్సిన పరిస్థితి వస్తే ఎలా అకామిడేట్ అవ్వాలి? తన సొంత నియోజకవర్గానికి వేరే వాడిని తీసుకొచ్చి ఇన్ఛార్జిని వేసి, మీరేం పర్లేదు, మీరే ప్రైమ్ మినిస్టర్, పక్కనున్న సర్పంచ్తో మీరేంటి పోల్చుకోవటం, మీరు ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రైమ్ మినిస్టర్కి కాలదా? ఈయనకు కూడా కాలింది. ఎవరికి? తమ్మినేని సీతారాం గారికి. సరే, ఆయన చేరుతారా చేరరా అనే స్పెక్యులేషన్స్ని పక్కన పెడితే ఒకటి మాత్రం నిజం, శ్రీకాకుళంలో తమ్మినేని సీతారాం ఒక తుఫాను సృష్టించబోతున్నారు శ్రీకాకుళం వైసీపీలో అనేది. ఎందుకంటే ఇవన్నీ తెలిసిన తర్వాతే శాసన మండలిలో ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు వెళ్ళి ఈయన నివాసానికి వెళ్ళి ఆయనతో మాట్లాడారు. తమ్మినేని సీతారాంతో మాట్లాడి ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. చేసిన తర్వాత వచ్చిన రియాక్షన్ ఏంటంటే, ఈయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు, నేను ఎందుకు వెళ్తానండి జనసేనలోకి అని. పోనీ అలాగనే వైసీపీలో ఉంటున్నారా అనే దాని మీద అయితే క్లారిటీ ఇవ్వట్ల. ఏదో అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి అనే ఐస్ని బ్రేక్ చేసేది ఎవరంటే ఓన్లీ ఒక మెజిషియన్, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన బ్రేక్ చేయాలి. ఆయన బ్రేక్ చేయాలంటే ఆయన నిన్ను పిలిపించి మాట్లాడాలి. ఏంటి అన్నా, సీతారాం అన్నా, తమ్మినేని అన్నా, ఏంటి మీరు ఎందుకు అసంతృప్తితో ఉన్నారు? చింతాడ రవికుమార్ కేవలం జస్ట్ ఇన్ఛార్జే కదా, మీరు అన్నీ మనసులో పెట్టుకుంటే ఎలా అని సర్ది చెప్పి దువ్వాలి. ఆ దువ్వే సర్ది చెప్పే మనస్తత్వం, ఆ టెంపరమెంటు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఆయన టెంపరమెంట్ డిఫరెంట్, వేరేగా ఉంటుంది. సో అది అందరికీ తెలుసు, బొత్స సత్యనారాయణ గారితో సహా అందరికీ తెలుసు. సో మరి దానికి ఆ అంకానికి ఎక్కడ బ్రేక్ పడుతుంది చూడాల్సిన విషయం. ఇక మరో వ్యవహారంలోకి వెళ్తే, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఎయిర్పోర్ట్లో బొత్స సత్యనారాయణ గారి కాళ్ళు పట్టుకున్నారు ఫలానా సమయానికి అని చెప్పేసి కొన్ని మీడియా కథనాలు వచ్చి సమయంతో సహా చెబుతున్నారు వాళ్ళు. ఈయనేమో అబ్బెబ్బే లేదు, ఎదురు బెదురు పడితే నమస్కారం పెట్టుకున్నాను, ఆయన ఆ కాళ్ళు పట్టుకునే సంస్కృతి మాదా, వైసీపీది కదా అని చెప్పేసి ఆయన ఎదురుదాడికి దిగారు. తెలుగుదేశం పార్టీకి ఈ చికాకులు ఎక్కువైనాయి. ఇప్పుడు ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోటు చేయటం, దాని హెడ్ క్వార్టర్స్ సర్ది చెప్పే ప్రయత్నం, కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం. మొన్నటిదాకా ఈ అవస్థ ఏదో పాపం అచ్చెన్నాయుడు గారు పడ్డారు. పార్టీ లేదు బొక్క లేదనే దాకా ఆయన పరిస్థితి తెచ్చుకున్న తర్వాత కింద మీద పడి మొత్తానికి ఆ అన్న వ్యక్తిని పార్టీకి దూరం పెట్టే ప్రయత్నం అయితే చేశారు. బట్ ఆ అన్న రికార్డ్ అట్లనే నడుస్తుంది. ఆయన మాటలేదు, పార్టీ లేదు బొక్క లేదనే మాట అన్నట్టుగా వచ్చిన వీడియో అది ఇంకా తిరుగుతోంది మార్కెట్లో. ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారి నెత్తిన ఈ కొత్త పిడుగు ఏది? ఈ వ్యవహారం. బొత్స కాళ్ళు పట్టుకున్నారని. పల్లా శ్రీనివాస్ గారు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారే, అత్యధిక మెజారిటీతో అసెంబ్లీలోకి అడుగుపెట్టినవారు. అండ్ ఎట్లాంటి వెన్నుచూపని రాజకీయం అయితే ఆయన నడిపారు. ఎంత ఒత్తిడి ఉన్నా సరే వైసీపీ నుంచి
ఆయన చాలా బలంగా నిలబడి తెలుగుదేశం కోసం పనిచేశారు. ఆల్మోస్ట్ ప్రాణాలు ఇచ్చేంతటి స్థాయిలో ఆయన పనిచేశారు. అంత కష్టకాలంలో కూడా ఆయన ఎక్కడ బెండ్ కాల, వైసీపీ ప్రలోభాలకు లొంగల. ఆయన టీడీపీ తరఫునే ఉన్నారు, నిలబడ్డారు, పనిచేశారు, గెలిచారు అత్యధిక మెజారిటీతోటి. అలాగే తను ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆయన ముందు ఈ కొత్త సవాల్, తన్ని తాను ప్రూవ్ చేసుకోవడం కాదు, ఊళ్ళో వాళ్ళందరినీ ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే, కాపాడాల్సిన పరిస్థితి వస్తే ఇబ్బంది కదా. వీళ్ళు బయటకు వెళ్ళటం దేనికి? ఎదురుగుండా మనిషి కనపడితే పెద్ద ఆయన కనిపిస్తే ఇట్లా నమస్కారం పెట్టి ఊరుకోక, ఏమన్నా బాగున్నారా అని మర్యాదపూర్వకంగా అడిగేసి ఊరుకోకుండా కాళ్ళ మీద పట్టడం ఏంటి? తర్వాత మేము కాళ్ళ మీద పడలేదు, కావాలని వైసీపీ వాళ్ళు ఇదంతా సృష్టిస్తున్నారనే మాటలు ఏంటి? ఇవన్నీ చికాకే రాష్ట్ర అధ్యక్షుడికి. పోనీ ఇది అయిందా అంటే ఇంకో ఇష్యూ రేపు రెడీగా ఉంటుంది. ఇంకో ఇష్యూ ఎందుకు? సీఎంఓలో పేరు నాని లీక్స్. అది ఎవరు చేశారు? మరి పార్టీ వైపు నుంచి ఎవరెవరు సీఎంఓ తరఫున నియమితులయ్యారో వాళ్ళందరితోటి కూడా ఈయన అనుసంధానం చేయాలి. కదలికలు ఉంటాయి. పార్టీ అన్న తర్వాత పార్టీ సీఎంఓకి, పార్టీకి, మరి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కీలకంగా ఉండాల్సిన వ్యక్తులు నలుగురు ఎదురైనా కనీసం సీఎంఓలో నియమించుకుంటారు. వేరువేరు పొజిషన్స్ లేకపోయినా కూడా అనధికారికంగా ఒక ప్రోటోకాల్ పద్ధతి ఉంటుంది వాళ్ళకి. వాళ్ళన్న మానిటర్ చేసి ఈయనకి చెప్పాలి కదా ఏం జరుగుతోంది లోపలని. పేర్ని నాని గారికి సమాచారం అందించే విషయంలో పల్లా శ్రీనివాస్ గారిని పార్టీ జాతీయ నాయకత్వం వివరణ కోరిందిట. ఎట జరిగింది, మన వేగులు ఏం చేస్తున్నారని. వేగులు ఏం చేస్తున్నారంటే అచ్చంగా వేగులు ఏం చేస్తున్నారనే ఉద్యోగం తెలుసుకునే ఉద్యోగం ఒక్కటే పల్లా శ్రీనివాస్కి లేదు కదా. పార్టీ రాష్ట్రం మొత్తం పార్టీని కాపాడుకోవాల్సింది, పార్టీని రక్షించుకోవాల్సింది, పార్టీని నడిపించాల్సింది ఇన్ని ఉంటాయి ఆయన మీద ఉన్న బాధ్యతలు. అందులో భాగంగా నమ్మకస్తులే ఉంటారు అక్కడ అని ఈయన భావించారు. మరి వాళ్ళకి తెలియకుండా ఇన్ఫర్మేషన్ లీక్ అయిందా, బైపాస్ అయిందా, లేదు బైపాస్ రోడ్డు దాటేసి ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా ఈయనకి పైన దానికి వచ్చిందా? ఎందుకంటే ఆయన చాలా గంటాబద్ధంగా చెబుతున్నారు. ఒకవేళ ఇది మైండ్ గేమ్ అయితే ఆయన చెప్తారు కదా ఇది మైండ్ గేమ్ అని. చూడంగానే అర్థమవుతుంది. ఆయన చాలా అంటే ఇటు పక్క పేర్ని నాని గారి ఆర్టిటరీ స్కిల్స్ కూడా తక్కువ కాదు. అంటే గొప్ప గొప్ప నటులు ఉన్నారు వైసీపీలో, స్టేజ్ ఆర్టిస్టులు లాగా. వాళ్ళిద్దరూ ఏకంగా స్టేజ్ ఆర్టిస్టులు. అంబటి రాంబాబు గారు అయితే సినిమాల్లో కూడా నటించారు. అలాగే తమ్మినేని సీతారాం గారు. పేర్ని నాని గారు బార్న్ ఆరేటర్. ఆయన చాలా అద్భుతంగా మలచగలరు, తనకు అనుకూలంగా మలుచుకోగలరు. చంద్రబాబు గారు అసలు అద్భుతమైన నాయకుడు. ఆయన కాబట్టి ఇంత ఔదార్యంగా ప్రవర్తించాడు. నేను హ్యాట్స్ ఆఫ్ టు హిస్ మ్యాగ్నానిమిటీ అంటారు. ఆయన అలా అంటానికి కారణమైన లీక్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు తెలుసుకోవాలి. పార్టీ క్యాడర్స్ కోరుకుంటుంది అదే. ఇంతేకాదు కోటరీల రూపంలో, కోవర్టుల రూపంలో సీఎంఓలో చేరిన వాళ్ళందరినీ జల్లెడ పట్టి బయటకు పంపించాలని చెప్పేసి పార్టీ క్యాడర్స్, లీడర్స్ కోరుతున్నారు. మరి పల్లా శ్రీనివాస్ గారు ఎలాంటి కాల్ తీసుకుంటారు? పార్టీ జాతీయ అధ్యక్షులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు చూడాలి. పార్టీకి తలనొప్పి కలిగించి ఇలాంటి అంశాల నుంచి జాగ్రత్తగా పార్టీని రక్షించుకునే బాధ్యత వెనకటి చంద్రబాబు నాయుడు గారు అయితే చేసేవారని చెప్పేసి పార్టీ క్యాడర్స్ అంటున్నారు. ఆ వెనకటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. వస్తారా రారా వేచి చూడాలి.